హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ విధి కర్మ. విధి అంటే విధివ్రాత, అంటే జాతకం అనమాట, మనం పుట్టిన టైంని బట్టి. కర్మ అంటే మనం చేసేటువంటి కర్మఫలాలు అనమాట. శాస్త్రం ఏం చెప్పుద్ది అంటే, ఆశ తీరని మానవుడు జన్మాంతరకృతమైన పుణ్యపాపకరములు అనుభవించుటకు మరల జననమెత్తుచున్నాడు. గత జన్మయందు నీవు నీ సంబంధికులు చేసిన కర్మఫలం ప్రకారంగా ఈ జన్మలో కర్మఫలాన్ని అనుభవిస్తాం. ఈ జన్మలో చేసినటువంటిది భావి జన్మలో అంటే రాబో జన్మలో అనుభవిస్తాం. ఈ జన్మలో బలంగా చేసింది ఇప్పుడు కొంత మిగిలింది రాబో జన్మలో అనుభవిస్తాం. కర్మఫలముల సముదాయం తీరినంత వరకు మానవుడు జననమెత్తుచున్నాడు. ఆశ లేక మరణించిన మరు జన్మ ఉండదు. కనుక ప్రస్తుతం ఏంటంటే ఆ కలియుగంలో ఉన్నాం కాబట్టి కనుక మనం ఎప్పుడైతే మనకి భవభాందేయాలతో ఉన్నామో కర్మలు అనేది చూస్తూ ఉండాలి. ప్రస్తుత టాపిక్ ఏంటంటే రాజకీయ సంబంధంగా మనకి ఇది ఇక్కడ ఏ పార్టీలు వస్తాయి ఏంటి అనేటువంటి దానిలో మనకి ప్రజెంట్ రాజు అనేటటువంటిది మనకి జగన్ అన్నమాట. అది అపోయి అంతకుముందు ఓటమి చెందినటువంటిది చంద్రబాబు అనమాట. ఈ చంద్రబాబు ఆయన ఓడిపోయినప్పుడు ఏం చెప్పారంటే, నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియటం లేదు అని ఓడిపోయిన తర్వాత ఒక వారంలో అప్పుడప్పుడు అంటుండేవాళ్ళు అనమాట. నాకు అర్థం కాలేదు, అంతా మంచిగా చేశాను జనానికి, నేను పశువు గంకం ఇచ్చాను ఏం చెప్పేవాళ్ళు అనమాట. కనుక మరి ఆయనకు గుర్తురాదు కదా, 32 దేవాలయాల్ని విజయవాడలో పగలగొట్టేసేసి రోడ్డుకి అడ్డంగా ఉన్నాయని చెప్పని ఒక మసీదు ఏదైనా అడ్డం వచ్చినా దాన్ని టచ్ చేయరు అన్నమాట. కనుక దాన్ని ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత మరి 5 ఏళ్లలో శంకుస్థాపన ఒకటన్నా చేశారా? చేయలేదన్నమాట. అట్లాగే ఒక లేడీ తహసీల్దార్ని జుట్టు పట్టుకొని లాగితే ఒక ఎమ్మెల్యే ఆయన మరి సస్పెండ్ చేయాలి కదా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏదైనా మొత్తం మీద మానవుడికి ఏంటంటే ఎందుకు వ్యతిరేకంగా ఓటేస్తారు? అందరూ ఏమనుకుంటారంటే డబ్బులు ఇస్తే ఓటు గెలుస్తుందని అనుకోవద్దు. కర్మఫలాలు అనే దాని ప్రకారంగానే జరుగుద్ది ఓటింగ్. బుద్ధి కర్మేణు సార్నే, పూర్వజన్మ కర్మను బట్టి ఆ బుద్ధి వస్తుంది. ఈ జన్మలో చేసిన దాన్ని బట్టి అన్ని సునిశ్చితంగా పరిశీలిస్తారు అన్నమాట. అందువల్ల ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నారు, ఆయన ఒకనొక టైంలో మొదటిసారి కష్టపడి ఆయన మనందరినీ కష్టపడి ఎంతో మెప్పించి కృష్ణుడు రాముడు అని చెప్పని కొద్దిగా ఆనందపరిచేలాగా చేయగానే ఆయన్ని ఎవరిని చేసుకున్నా కూడా పట్టించుకోకుండా మనం ఆయన గెలిపించామన్నమాట. తర్వాత అదే ఎన్టీ రామారావు అని మళ్ళీ ఒక ఓటమి పాలు చేయటం జరిగిందనమాట. అది కూడా సీక్రెట్గా మాట్లాడుకుంటూ మళ్ళీ ఆయన వస్తాడేమో అనేటటువంటి ఆలోచించి భయపడుతూ అప్పుడు ఎన్టీ రామారావుని ఓడించడం జరిగింది. నాకు 73 ఏళ్ళు అనమాట. అందువల్ల కొన్ని విషయాలు తెలుసు కాబట్టి మాట్లాడుతాను అనమాట. ఇందిరాగాంధీ ఉంది. ఇందిరాగాంధీ ఆయన సాధు సంతువులకి హామీ ఇచ్చింది, ఏమని? గోవధ నిషేధం చేస్తా అని చెప్పని. ఆ గోవధ నిషేధం గురించి వాడు అడిగినప్పుడల్లా తర్వాత చేస్తానంటే వాళ్ళు ఒక యాజిటేషన్కి బయలుదేరారన్నమాట. గోవులను తీసుకొని ఆ సాధు సంతువులు అందరూ ఢిల్లీ. అప్పుడు ఆమె గోపాష్టమి, ఒక పవిత్రమైన రోజు గోవులకు అనమాట. ఆ రోజున వాళ్ళు యాజిటేషన్కి బయలుదేరితే అప్పుడు వాళ్ళు కాల్పులు జరిపి, ఆ టీర్ గ్యాస్ వదిలి కాల్పులు జరిపి చాలామంది సాధు సంతువులు చనిపోవడానికి, గోవులు చనిపోవడానికి కారణం ఇది. పార్లమెంట్లో కూడా రికార్డింగ్ అయిందనమాట. ఎక్కువ మంది చనిపోయారు, తక్కువ రికార్డింగ్ అనమాట. కనుక ఇప్పుడు అదే గోపాష్టమి రోజున ఆమె చూడండి, ఒక కాపలావాడు అసలు ఎప్పుడైనా చంపుతారా ఒక ప్రధానమంత్రిని? అందువల్ల ఇంట్లో పైగా కాపలావాడు కాల్చి చంపాడు అనమాట. కనుక ఆమె చనిపోయిన రోజు కూడా గోపాష్టమి. కనుక వాళ్ళ అబ్బాయి సంజీవ్ గాంధీ చనిపోయింది కూడా గోపాష్టమి రోజునే. అట్లాగే రాజీవ్ గాంధీ చనిపోయింది కూడా గోపాష్టమి రోజునే. ఇప్పుడు ఉన్నటువంటి అతను కూడా వివాహం అనేది లేదనమాట రాహుల్ గాంధీకి. అంటే వంశం అనేటువంటిది నిర్వీర్యం అయిపోయేలాగా వాళ్ళ మానసిక బాధ, ఎవరు ఆ సాధు సంతుల యొక్క మానసిక బాధ అనమాట. అట్లా కర్మఫలాలు అనేటువంటిది అనుభవించాలనేటువంటిది మనకి రామాయణ భారత ఇతిహాసాలని చెప్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, కర్ణుడి యొక్క రథం ఏంటంటే భూమిలో ఇరుక్కుపోద్ది అనమాట. ఇరుక్కుపోయినప్పుడు అప్పుడు అది సరిచేద్దామని కింద దిగుతాడనమాట. దిగినప్పుడు అప్పుడు ఆయుధాలు ఉండవు అనమాట కర్ణుడి దగ్గర. అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే చెప్తాడనమాట అర్జునుడిని, చంపేసేయి, బాణం వేసేసి చెప్పనమాట. ఇప్పుడు భగవంతుడు ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుడిని లక్ష్యంగా చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ప్రయోగిస్తాడనమాట. కర్ణుడు నేలపై పడిపోయి మరణానికి ముందు నేల మీద పడిన కర్ణుడు శ్రీకృష్ణుని ఇట్లా అడుగుతాడు అనమాట. ఏమనంటే, నీవేనా ప్రభు ఇలా చేసింది?
ఇది న్యాయమైన నిర్ణయమేనా, నిర్రాయుధుని చంపమని ఆజ్ఞ ఇచ్చావా అని చెప్పి అడుగుతాడు అనమాట. అప్పుడు సచ్చిదానందమయుడైన శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వుతాడనమాట. నవ్వి అర్జునుని కొడుకు అభిమన్యుని కూడా చక్రవ్యూహంలో నిరాయుధుడై ఉన్నాడు, అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతను చంపినప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు కదా కర్ణ అని చెప్పి అంటాడు. కనుక అప్పుడు నీ జ్ఞానం ఎక్కడుంది? అప్పుడు అభిమన్యుడు నిరాయుధుడిగా ఉన్నాడని, ఇది అధర్మం అని అప్పుడు అనిపించలేదా నీకు కర్ణ? ఇది కర్మ ఫలితం, ఇది న్యాయం అన్నాడు కృష్ణ పరమాత్మ అన్నమాట. అందువలన ఆలోచనాత్మకంగా ఏదైనా సరే పని చేయాలన్నమాట. కనుక ఒకరి బలహీనతను ఉపయోగించుకోవడం అనేది కరెక్ట్ కాదు. కనుక అదే కర్మ భవిష్యత్తులో మన కోసం వేచి ఉంటుందన్నమాట. అందువల్ల ఎంతోమంది చూడండి, మీరు ముక్కలైపోయినటువంటి సీఎంలు ఉన్నారు. అందువల్ల అంటే అందరూ ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత స్వర్గాలు నరకాలు ఉంటాయి. ఉండొచ్చు స్వర్గాలు నరకాలు. ఈ జన్మలో చేసినటువంటిది బలంగా చేస్తే ఇప్పుడు ఎలా అయితే మంచి చూస్తామో, కనుక ఎన్టీ రామారావు గారు చూడండి, బాగా కష్టపడి బాగా ఆ కిరీటాలు అవన్నీ ఆయన తయారు చేసి మనల్ని ఒప్పించినందువల్ల మనం ఆయనకి ఓటేసి గెలిపించాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ కొన్ని పనుల వల్ల మళ్ళీ అతన్నే మనం ఓడించడం జరిగింది. అట్లాగే వాస్తు విషయాల్లో కూడా కృష్ణ సినిమా యాక్టర్ ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు వాస్తు, అదే ఇంట్లో కూడా గెలిచారు, అదే ఇంట్లో ఓడిపోయారు. కనుక వాస్తు శాస్త్రం కంటే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది చాలా గొప్పది. జాతకంలో ఉన్న మంచిని పెంచడానికి, చెడుని తగ్గించడానికి వాస్తు ఉపయోగపడుతుంది. వాస్తు కూడా బలీయమైనటువంటిదప్పుడు అది ఫలితాలు అనేటువంటి అనుభవించ తప్పదనమాట. అందువల్ల ఈ కర్మఫలాలు అనేటువంటి దానిలో ఎప్పుడైతే మనకి ఆ యొక్క చంద్రబాబు గారు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి తప్పుల ప్రకారంగా ఆయన ఓటమి అనేటటువంటిది ఎలా చూశారో, అక్కడ కూడా ఏమిటది అవినీతి, ఆ తర్వాత అక్రమాలు అవన్నీ కూడా చూడటం జరిగిందనమాట. ఇక ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారో, అదే మోడీ గారు చెప్పినప్పుడు నేను కూడా విన్నాను అనమాట. ఏమని చెప్పారంటే, ఈ ప్రపంచంలో నన్ను చంద్రబాబు నాయుడు తిట్టినంత ఇంకెవరు తిట్టలేదు అని చెప్పన్నారు. కనుక దానివల్ల ఏంటి జరిగిందనేటటువంటిది మీరంతా చూశారనమాట. కనుక ఇప్పుడు ఏంటంటే మనకి రాజీవ్ గాంధీ కాదు, మన జగన్ వాళ్ళ ఫాదర్ అనమాట, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, ఆయనకు చూడండి మనకి చాలా ఆనందపడ్డాం అనమాట. మనకు ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు పేదవాడికి కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పని, అట్లాగే ఇంకా కొద్దిగా మంచి కార్యక్రమాలు చేసినందువలన డ్యాములు ఆయన చాలా డ్యాములు ఆయన స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అడిగారు అన్నమాట, ఏంటంటే ఇన్ని డ్యాములు మీరు స్టార్ట్ చేస్తున్నారంటే, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే నా తర్వాత తరం వాళ్ళు కానీ తర్వాత వచ్చేటటువంటి సీఎంలు కానీ వాళ్ళు ఫినిష్ చేస్తారయ్యా, అప్పుడు రైతులకు న్యాయం జరుగుద్ది. ఈ దేశంలో రైతులకు న్యాయం జరగట్లేదని ఆయన రైతులకు కూడా రుణమాఫీ చేసినటువంటి గొప్ప వ్యక్తి అనమాట. కనుక ఆ కర్మఫలం అనేది మంచి. ఇప్పుడు తండ్రి ఆస్తులు ఎలా మనకు వస్తాయో అట్లాగే పాపము తండ్రి యొక్క శుభాలన్నీ మనకు వస్తుంటాయి. కనుక అక్కడ చాలాసార్లు మనకి నిలబడ్డా కూడా ఇక్కడ 38 కోర్టు కేసులు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో జగన్కి ఏంటంటే ఆయనకి ఓట్లు అనేటువంటిది మనం పెద్దగా గెలిపించాల. కనుక ఎందుకంటే అక్కడ అవినీతి అనేటువంటిది ఉంది, గవర్నమెంటే పట్టుకుంది, ఉదయం 38,000 కోట్లు 40,000 కోట్లు మొత్తం మీద కేసు ఈడీ అనేటువంటిది కేసులు ఉన్నాయని చెప్పిన ఉద్దేశంతో గెలిపించాల. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తప్పు చేయడం జరిగిందో, ఆయన ఒక్క అవకాశం అని చెప్పి అడిగినందువల్ల మనకి రాజన్న పాలన అనేటువంటిది చాలా హామీలు అనేది ఇచ్చినందువల్ల ఆ యొక్క పాదయాత్రలో మనకి మంచి చేస్తాడనేది ఒక నమ్మకం. కనుక ఆ నమ్మకం అనేది దాంతో మనం సంకల్పించి మనం గెలిపించాం అనమాట. ఆ గెలిపించిన తర్వాత ఏమేమి జరిగింది అనేటువంటి 5 సంవత్సరాలు అనేటిది అయిపోతుంది అనమాట. ఏమేమి జరిగింది ఏమిటి అనే దానిలో చూడండి, అక్కడ ఒక హోమ్ మినిస్టర్ కూడా, తెలుగుదేశం హోమ్ మినిస్టర్ కూడా అక్కడ కొద్దిగా సూసైడ్ చేసుకొని చనిపోయిన సిచ్యువేషన్స్ మనం చూసాం అనమాట. కనుక చాలామంది చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ చూసాం. కనుక మనకి ఏమైతే హామీ ఇచ్చారో అవి డబ్బులు పంచితే ఆయన ఏమనుకున్నారంటే, ఒక 30 సంవత్సరాలు నేను రాజ్యం వెళ్ళాలి అని చెప్పి అనుకున్నారు. ఆ 30 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాలంటే మనకి పేదవాళ్ళకి కొద్దిగా ఆర్థిక బలం కలగజేసేటట్టయితే అప్పుడు అప్రజాతంగా ఉండొచ్చు అని చెప్పిన ఉద్దేశంతో అది ఒక్కదాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. మిగిలినటువంటి విషయాలు అభివృద్ధి ఆయన పెద్దగా పట్టించుకోవాలన్నమాట. ఇంక ఇది కాకుండా ఆయన ఏమైతే చెప్పారో అది చేయలే. ఒక మందు విషయాలు కానీ, మిగిలినటువంటి విషయాలు, ఉద్యోగ విషయాలు కానీ, గవర్నమెంట్ సంబంధంగా జీతాలు ఇచ్చేటటువంటి విషయాలు కానీ, చాలా విషయాలు ఒకటి కాదు. అందువల్ల ఒక డబ్బులు పంచడం తప్పితే ఆయన చెప్పినటువంటి పనులు కానీ, మనకు సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలు కానీ ఏ ఒక్కటి చేయనందువల్ల
అప్పుడు ఇక ఎవరున్నారు నెక్స్ట్ ఆపోజిట్ చంద్రబాబు నాయుడు ఉన్నారు, కొద్దిగా గట్టి మనిషి. కానీ ఆయన జాతక చక్రమా బాగా బలహీనంగా ఉంది. ఆ బలహీనంగా ఉండి ఆయన చూడండి పాపం ఆ ద్వితీయాధిపతి అయిన బుధుడు, సింహలగ్నానికి ద్వితీయాధిపతి అయిన బుధుడు నీచపడంగానే ఆ మాట విలువ కోల్పోవటం, ఆయన ఆ అసెంబ్లీలో ఎక్కి అడవటం కానీ, వాళ్ళ మిస్సెస్ని దుర్భాషలాడటం కానీ, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత జైల్లో వేయటం. ఎందుకని ఒకప్పుడు నిర్మాణం చేసి ఇక్కడ బ్రహ్మాండంగా ఉద్యోగాల కల్పనకి సృష్టించి ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తూ చాలా గొప్పగా మెచ్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉండగా అయినా సరే అక్కడ ఓటమి అనేటటువంటిది చూడటం జరిగింది అనమాట. అందువల్ల ఈ కర్మఫలాలు అనేటివి ఉంటూ ఉంటాయి. ఇవాళ పరిస్థితులు ఏంటి, ఇవాళ జగన్ మనం చూసేటట్టయితే ఆయన చేసినటువంటి కర్మఫలాలు 5 సంవత్సరాల్లో మంచి ఎంత మేర చేశారు ఏమిటి అనేటువంటిది మీ అందరికీ తెలుసు. అక్కడ చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఏం చేయలేదు. అక్కడ ఒక మాస్క్ అడిగితేనే చనిపోయారని చెప్పని, అంటే ఇక్కడ పాయింట్ టు పాయింట్ కాదు, కానీ చాలామంది అనవసరమైనటువంటి వాతావరణాలు. అసలు ముందు వాక్ స్వాతంత్రం అనేటువంటిది ఉండేది భారతదేశంలో. అసలు వాక్ స్వాతంత్రం ఉంది. మాట్లాడాలంటేనే భయపడ్డారనమాట. ఒక ఫేస్బుక్లో ఒక మ్యాటర్ అయ్యంగానే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయటం, దానికి ఎంక్వైరీ చేయటం, అట్లా మళ్ళీ ఆ విశాఖపట్నం నుంచి కడప దాకా తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తెచ్చేటప్పటికి ఇట్లా చనిపోవడం, చాలామంది చనిపోయారు అనమాట. కనుక ఎట్లా అది అన్యాయంగా అక్రమంగా చనిపోయారు అనమాట. రాజు అంటే ఏంటి, మనకి ఎంత మేర కలిపి ప్రవేశించినా రాజు మంచి రాజ్యం, ఆయన రామరాజ్యం తెస్తాను, రాజన్ రాజ్యం తెస్తాను అని చెప్పారు కదా. ఆ చెప్పినప్పుడు అవన్నీ చూసినప్పుడు వాతావరణాల్లో ఆ జనానికి కొంచెం బాధ అనేటువంటిది, ఆ ఆలోచన శక్తి అనేది ఉంటుంది. ఓటేసేప్పుడు ఆలోచిస్తుంటారు అన్నమాట. కనుక చాలా మనం అనుకుంటాం డబ్బులు ఇస్తే మనం గెలవచ్చు అని చెప్పాను. కొన్ని చోట జరుగుద్ది, కానీ కర్మ బలీయమైనప్పుడు అది పనిచేయదు అనమాట. ఇంకప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన జగన్ ఏం చేశాడు 5 ఏళ్లలో మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, 2 చోట్ల ఓడించారు 2010లో. కనుక ఇప్పుడు 2010లో 2 చోట్ల ఎక్కడైతే ఓడిపోయారో, ఇప్పుడు ఈ జన్మలో చేసేటటువంటి కర్మఫలాలన్నీ ఏంటి, ఇప్పుడు 2019 నుంచి మన పవన్ కళ్యాణ్ చేసినటువంటి అన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ, నిర్మాణం చేసుకుంటూ, చనిపోయినటువంటి రైతులకి ఆయన సొంతంగా సంపాదించిన డబ్బులు, రాజకీయ నాయకుడు ఈ రోజు వరకు సొంతంగా సంపాదించిన డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆ యొక్క మిలిటరీ వాళ్ళకి డొనేషన్ ఇవ్వమంటే ఇప్పుడున్న రాజు ఇచ్చినటువంటిది ఏమన్నా 500 రూపాయలు. అదే దాని మరుసటి రోజున మనకి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి 1 కోటి రూపాయలు అనమాట. 2 సార్లు ఆ 1 కోటి రూపాయలు అనేది మనకి జవాన్లకి సంక్షేమ నిధికి ఇచ్చారన్నమాట. అట్లా ఒక్కటి కాదు, చాలా మన రైతులకి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళకి ఇవ్వటం కానీ, అది కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నటువంటి వాళ్ళకి వెళ్ళి అక్కడ చెప్పినందువల్ల ఆ చంద్రబాబు నాయుడు చేత కొన్ని పనులు చేయించడం కానీ అట్లా చేసినందువల్ల ప్రతిదీ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నందువల్ల మంచి పనులు చేసుకుంటూ ఉండి అక్కడ ఇతను మంచి చేస్తున్నాడని దాంతో గుర్తింపు వచ్చి ఆ బీజేపీ వాళ్ళు ఆటోమేటిక్గా ఇతను ఒక వాల్యూ ఇచ్చినందువల్ల అతను ఇక అపోజిషన్ ఓట్లు అనేటువంటిది చెల్లకుండా ఉండాలనేటువంటిది ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో. ఇంకోటి ఏంటంటే యద్భావం తద్భవతి అని లాస్ట్ టైం ఏంటంటే మనకి జగన్ గారు ఏం చెప్పారంటే, నేను గెలవటం ఖాయం, నేను గెలిచిన తర్వాత పలానా దాని మీద సంతకం పెడతా, నేను గెలిచిన తర్వాత నేను ఎంత చూస్తా అని చెప్పని విశాఖపట్నంలో విమానాశ్రమంలో ఒక సీఎని బెదిరించడం జరిగింది. ఈ యద్భావం ప్రకారం ఆయన సీఎం అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చెప్పారు, నేను 25 సంవత్సరాలు మీకు సేవ చేస్తా, ఇప్పుడు గెలవకపోయినా సరే ఏదో ఒక రోజు గెలుస్తా, ఏదో ఒక రోజు సీఎం అవుతా అని చెప్పారు. వాళ్ళు అనుకున్న ప్రకారంగా అలా జరిగిందనమాట. అదే మీరు చూడండి, ఆ యద్భావం తద్భవతిలో కేసీఆర్ ఏం చెప్పాడు, నేను ఇప్పుడు ఓడిపోయినా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటా అని చెప్పారు. ప్రజెంట్ ఉన్న రాజు కూడా ఓడిపోతే ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటా అని 2 సార్లు అన్నారు. మళ్ళీ ఒకసారి మటుకు నేను గెలిచేటట్టయితే విశాఖపట్నంలో నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పన్నారు. పవన్ కళ్యాణ్ ఎలా చెప్తున్నాడు, కొద్దిగా దబాయించి మాట్లాడుతాను అన్నమాట. నేను ఓడించపోయేటట్టయితే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నేను ఓడించబోయేటైతే నా పార్టీ జనసేన కాదు. అంటే ఏంటంటే దృఢ సంకల్పం, పట్టుదల, ఆత్మవిశ్వాసం అనేటువంటి దానిలో విజయాలు సాధించవచ్చు అనేటటువంటిది భావం అనేటువంటిది బలంగా ఉంటే సత్యానికి, ధర్మానికి, న్యాయానికి బాగా బలంగా ఉండేటితే మంచి చేయొచ్చు. శాస్త్రం ఏం చెప్పుద్దంటే ఎలా జీవించాలనే దానిలో మితాహారం, శారీరక వ్యాయామం, తల్లిదండ్రులు, సంఘము, దేవుని భక్తి కలిగి చెడలవట్లకు లోను కాకుండా పద్ధతైన గుణగణాలతో పక్క వ్యక్తికి బాధ కలగకుండా జీవించితే వాళ్ళకి జ్యోతిషులను మంచి చెప్పమన్నారు. పక్క వ్యక్తికి బాధ కలగకుండా జీవించాలని చెప్పినప్పుడు ఎంతోమంది రైతులు చనిపోతున్నారు, ఎంతోమందిని కార్యకర్తలు పెద్దగా లాభం పొందట్లేదు,
కొందరు మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా ఏనాడు మనం విన్నటువంటి కొద్దిగా బాధ కలిగేటువంటి మాటలు పెద్ద మినిస్టర్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కనుక నొప్పి కలిగేలాగా, బాధ కలిగేలాగా ఏంటి అసలు ఈ భాష ఏంటి, మన పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఒక రాజును చూసి ఏం నేర్చుకోవాలి, యథా రాజా తథా ప్రజ, రాజు చేసే పనులే కదా మనం నేర్చుకునేది కానీ మన పిల్లలు నేర్చుకునేది కానీ. అందువల్ల ఇప్పుడు చాలా లక్షల మంది ఎందుకు టీసీలు తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు స్కూల్స్లోంచి, అందువల్ల రాబో కాలంలో ఏమైపోద్ది, ఉద్యోగాల కోసం ఎందుకు వెళ్ళిపోతున్నారు వేరే చోటకి, ఇవన్నీ ఆలోచన దృష్టిలో పెట్టుకొని వాతావరణాల్లో ఇంకా అప్పుడు అతను చేసినటువంటి మంచి ఆటోమేటిక్ కర్మఫలాలు అనేది మనకి పంచవచ్చు. సజ్జన సాంగత్యం అంటాం, అంటే ఏంటి, మంచివాడితో ఫ్రెండ్షిప్ చేస్తే మనకి మంచి వస్తుంది, దుర్జనుడితో ఫ్రెండ్షిప్ చేస్తే మనకి చెడ్డ వస్తుంది. కనుక అప్పుడు ఆటోమేటిక్గా అతను జైల్లో ఉన్నప్పుడు, అంటే ఒక బాధలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నేను కలవటం, ఆ తర్వాత ఇక్కడ సపోర్టివ్గా మాట్లాడటం, ఆ తర్వాత ఆ మంచి అంటే ప్రపంచ జనులందరూ మెచ్చుకునేటటువంటి మోడీ, అన్ని దేశాల వాళ్ళు అంటే అగ్రదేశాలు కూడా అంటే అమెరికా, రష్యా, ఆ చైనా అనేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం బలహీన పడిపోయి ఈయన మాట అనేటువంటి సిచ్యువేషన్లో ఉండి ఒక మంచి చేస్తూ భారతదేశ జనులందరూ మెచ్చుకునేటువంటి ఒక అతను కూడా సపోర్ట్ ఇస్తున్నాడు. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఏంటంటే ఒక సొరకాయలాగా ఉందన్నమాట. ఈ సొరకాయలాగా ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అటు పొడుగు అంటే శ్రీకాకుళం నుంచి కడప దాకా సొరకాయలాగా ఉంది. లాస్ట్ ఎలక్షన్లో ఏం చెప్పుకున్నామంటే ఇది సొరకాయలాగా పొడుగ్గా ఉంది, ఇది స్త్రీ రాజ్యం వెళ్తుంది ఎప్పటికైనా సరే. ఆ రోజున నేను చెప్పినటువంటి చెప్తున్నా, పురంధేశ్వరి కానీ నారా బ్రాహ్మణి కానీ ఇట్లా ఎవరైనా ఆడవాళ్ళకు రాజ్యం వెళ్ళొచ్చు. కానీ జగన్కి ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి అతను రాజ్యం వెళ్ళడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఆయనది కూడా ఉత్తర వాకిలి ఇల్లు, తూర్పు రోడ్డు ఆగిపోయింది. అట్లాగే చంద్రబాబు నాయుడుది దక్షిణ వాకిలి కాబట్టి ఆయనకి అబ్బాయి అని మనవడున్నాడు కాబట్టి మనకు ఆయన కష్టం అని చెప్పని. అలాగే క్యాపిటల్ అనేటువంటిది జగన్ కోసం తయారైంది. ఇది ఈశాన్యంలో ఉండవల్లి కొండ ఉన్నది, తూర్పున ఏమైనా పెనుమాక కొండ ఉన్నది, క్యాపిటల్ తూర్పున ఏమైనా తాడేపల్లి కొండ ఉన్నది, క్యాపిటల్కి నైరుతిలో కొండవీటి వాగు ఉన్నది, క్యాపిటల్కి ఉత్తరాన కరకట్ట అనేటువంటిది 15 అడుగుల నుంచి 18 అడుగులు ఎత్తుండి నేలంతా పల్లం ఉంది. ఇదంతా స్త్రీ బలం ఉన్నటువంటి వాళ్ళు పరిపాలించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనకి ఆ రోజున చెప్పడం జరిగిందనమాట. ఏది ఇట్లా మనకి జగన్ గెలుస్తాడు, లాస్ట్ ఎలక్షన్లో సీఎం పిఎం అని చెప్పి నేను చెప్పింది, జగన్ సీఎం అవటం ఖాయం, మోడీగా ప్రధానమంత్రిగా మోడీ ప్రధానమంత్రి అవడం ఖాయం. ఎందుకనేటువంటిది ఆ వీడియోలో మనం చెప్పాం, ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని పాయింట్లు చెప్పాం. ఇది కాక ఇంకా లాస్ట్ ఎలక్షన్లో ఏంటంటే కేసీఆర్ అనేటటువంటి ఆయన అక్కడ పక్క రాష్ట్రంలో ఉండి జగన్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చేసేసి అక్కడ ఈ చంద్రబాబు నాయుడికి డబ్బులు కానీ బస్సులు కానీ లేకపోతే జనం కానీ రావటానికి వీలు లేకుండా అక్కడ అడ్డుకట్ట వేసినందువలన చాలా కారణాల వలన అక్కడ చంద్రబాబు నాయుడు అనేది ఓటమి సంభవించింది. ఇప్పుడు మార్పులు ఏం జరిగినాయి చూడండి. వీళ్ళ ఆడపిల్లలు ఏమైనా మనకి లండన్లో చదువుతున్నారు, తల్లి చెల్లి ఎవరైతే క్యాన్వాసింగ్ చేసి గెలుపుకి మూలస్తంభం వహించారో వాళ్ళు కొద్దిగా వ్యతిరేకం అనేటటువంటిది జరుగుతున్నది. ఆ బాబాయ్ కూతురు కూడా వ్యతిరేకం, అంటే ఆడవాళ్ళందరూ వ్యతిరేకించడం జరుగుతున్నది. ఇక్కడ వచ్చేసరికి ఈ చంద్రబాబు నాయుడుకి వచ్చేసరికి ఆయన ఆ జైల్లో వేసినందువలన ఆ భార్య ఆ కోడలు ఆ మైకులు పట్టుకొని ఆ రోడ్డు మీద క్యాన్వాసింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా వాళ్ళు ఈ క్యాన్వాసింగ్లో పాలు పంచుకోవడం అనేది జరుగుతున్నది. ఆ రోజున ఉన్నటువంటి కేసీఆర్ ఆయన ఓటమి చెంది ఎవరైతే చంద్రబాబు నాయుడుకి కొద్దిగా ముఖ్యమైన అంటారో అతను రేవంత్ రెడ్డి అక్కడ సీఎం అవటం జరిగింది, అతను సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏ క్యాపిటల్ అయితే జగన్ కోసం తయారైంది, ఆడవాళ్ళు పరిపాలించడం కోసం తయారైంది, వంశనాశనం అయినటువంటి వాళ్ళ కోసం తయారైంది అని మనం అనుకున్నామో అటువంటి క్యాపిటల్ వదిలేసేసి జగను అక్కడ విశాఖపట్నంలో ఆ సముద్రం దగ్గర ఆ కొండని రౌండ్గా చేసేసేసి అక్కడ దక్షిణ వైపు రోడ్డు నుంచి ఎంటర్ అయ్యేలాగా కొద్దిగా అతనికి అనుకూలం లేనటువంటి ఒక క్యాపిటల్ అక్కడ కట్టడం జరిగిందనమాట. అంటే పరిస్థితులు అనేటువంటిది ఎలా ఉన్నాయి 2019లో నేను చెప్పినప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు అనే దానిలో మొత్తం తారుమారుగా మారిపోతూ ఉన్నాయి అనమాట. ఇంకా మనకి తప్పులు చేసుకుంటా వాతావరణాలు అనేటువంటిది వచ్చారనమాట. అందువలన ఈ యొక్క ఎలక్షన్స్లో ఏంటంటే రోజుకి టైం చూడండి, ముందుగా కొన్ని రోజుకి గడిచే కొద్దికి కూడా అక్కడ వాతావరణాల్లో అంటే మే 13 అనేటువంటిది ఎలక్షన్ పెట్టారు. ఆ జూన్ 4వ తారీఖు ఆ కౌంటింగ్ పెట్టారు అనమాట. లాస్ట్ టైం ఏంటంటే కౌంటింగ్ 23/5/2023 టోటల్ 8 వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ కౌంటింగ్ కూడా ఈ 4/6/2024 కూడా అది టోటల్ 8 వస్తుంది అనమాట. 8 జనరల్గా 7 కానీ 8 కానీ వచ్చినప్పుడు కొద్దిగా ప్రతిబంధకాలు ఆటంకాలు ఉంటుంటాయి. చూడండి, యువగళం పాదయాత్ర కూడా మనకి 27/1/2023 8 వచ్చినందువలన అది
కొద్దిగా ఆగిపోవటం, కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ మనం చూసాం. అంటే న్యూమరాలజీ పనిచేస్తుంటుంది, వాస్తు పనిచేస్తుంటుంది, మనం చేసేటువంటి యాక్షన్ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది, జాత చక్రాలు అనేటువంటిది విధివ్రాతలు పనిచేస్తుంటుంది, ఈ జన్మ కర్మఫలాలు అనేది పనిచేస్తుంటుంది, మన యొక్క స్నేహితుడి యొక్క ప్రభావాలు మన మీద పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల మంచి స్నేహితుడు అనేటటువంటిది ఆ యొక్క మంచి చేసుకుంటూ వచ్చి ఆ దాన ధర్మాలు చేసి ఆ పవన్ కళ్యాణ్ అనేటువంటిది చాలా చాలా మంచి. ఎందుకు ఓడించామా అనేటటువంటిది బాధపడేలాగా భీమవరం పీపుల్ కానీ, అక్కడ ఆ తర్వాత గాజువాక పీపుల్ కానీ ఇవాళ చూడండి, ఆయన్ని ఓడించినందువల్ల ఇవాళ అక్కడ ఎవరు నిలబడ్డారో వాళ్ళు ఏ పార్టీ అన్నా ఉన్నాయండి, వాళ్ళకి కొద్దిగా గెలిపిస్తానికి ఒక అవకాశం ఏర్పడింది. ఏదో ఆ రోజున ఓడించి మనం తప్పు చేశాము, ఇంత మంచివాడు అని చెప్పని వాళ్ళు తెలుసుకున్నారు. అట్లాగే ఇప్పుడు ఒక చోట నిలబడుతున్నారు. ఇంకోటి ఏంటంటే అసలు ముందు మనం జనరల్గా వైనాట్ 175 అనేటప్పుడు 175 వైనాట్ అనగా ఏంటి, మొత్తం మనమే గెలుస్తాం. మొత్తం మనమే గెలిస్తే అది ప్రజాస్వామ్యం అవుద్దా? ప్రజాస్వామ్యం కాదు కదా. అందువల్ల ఇప్పుడు మంచి వాళ్ళు ఉంటారు కదా, మంచి వాళ్ళు కూడా అసెంబ్లీకి వస్తే కదా మాట్లాడగలిగేది. కనుక అక్కడ మంచివాళ్ళు కారా? ముందు నాయకులు అసలు నాయకులే లేరా? అందరు 175 మంచివాళ్ళు మనం పెట్టుకుంటున్నావా? అందువల్ల పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన మంచివాడు అనేది జనం గుర్తిస్తున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, హుద్హుద్ తుఫాన్ అప్పుడు కానీ, లేకపోతే ఆ యొక్క ఒరిస్సాలో తుఫాన్లు వచ్చినప్పుడు కానీ చాలా చాలా సర్వీస్ చేశాడు కదా. హైదరాబాద్ క్యాపిటల్ కూడా డెవలప్మెంట్ చేయడం కానీ, ఉద్యోగ విషయాలు కానీ, కల్పన కానీ, అభివృద్ధి కానీ, ఇన్స్టిట్యూషన్ పవర్ ఉందని చెప్పి జనం అందరూ నమ్మారు కదా. అటువంటి వాళ్ళు కూడా రాకూడదని ఎందుకు అనుకున్నారు, అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఎక్కడో పిఠాపురంలో నిలబడుతున్నారు, అతను ఓడిపోవాలని చెప్పని అంటే ఒక మంచి వ్యక్తి జనమందరి చేత ముద్రేసుకొని ఒక గుర్తింపు పొందేటువంటి వ్యక్తి అతను కూడా ఓడిపోవాలని చెప్పని రకరకాల వ్యూహాలు అనేటటువంటిది రచిస్తున్నందువల్ల అప్పుడు జనంకి ఏమవుద్దంటే మనం చేసే ప్రతి పని వాళ్ళు చూసుకుంటుంటారనమాట. ఎందుకంటే ఇది చదువు లేదు భారతదేశంలో ఒకప్పుడు, ఇప్పటికి చదువుకుంటున్నారు. కనుక ఓటర్ అనేటటువంటి వాడు ఎన్నో కోణాలు ఆలోచిస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చింది మనకు తెలియదా? కనుక చాలామంది చెప్తుంటారు, ఏమంటే పల్లెలంతా కూడా ప్రజెంట్ రాజకీయ ఫేవర్గా ఉందంటే ఆ డబ్బులు తీసుకునే వాళ్ళందరూ మనకు ఓటేసేస్తారు అని చెప్పి అనమాట. అందువల్ల నాకు చాలామంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది జోషానికి వస్తుంటారు కాబట్టి అక్కడ నీకు ఎట్లా ఉందయ్యా, పలానా పులివెందులు ఎలా ఉంది, పలానా చోట ఎలా ఉంది, పలానా నెల్లూరు ఎలా ఉంది, పలానా విశాఖపట్నం ఎలా ఉందంటే వాళ్ళు చెప్తుంటారు అన్నమాట. ఇట్లా అండి అని చెప్పి అనమాట. అందువల్ల వాళ్ళు చెప్పేటువంటి విధానంలో కొద్దిగా కష్టంగా ఉన్నాయండి ఇప్పుడు వాతావరణాలు. కొద్దిగా కొంతమందికి డిపాజిట్లే రావటం అనేటువంటిది కష్టంగా ఉంది. వాళ్ళు చెప్పినటువంటి మాటలు అన్నమాట. మినిస్టర్లు కూడా కొందరు ఓడిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయండి. మనకేంటంటే వైనాట్ 175 అంటే అందరూ గెలవాలి కదా. రామరాజ్యంలాగా బ్రహ్మాండంగా పరిపాలించి అందరికీ చక్కగా చూసి 5 రూపాయల భోజనం ఉంది తీసేసాం, ఎందుకు తీసేసామనేది చెప్పాలి కదా జనానికి. అట్లాగే ఒకటి ఉన్నది ఫ్యాక్టరీ, సపోజ్ ఇప్పుడు గల్లా జయదేవ్ ఉంది, ఆయన 15,000 మంది పనిచేస్తున్నారు, అది తీసేసేసాం. అది కారణాలు ఏదన్నా ఉన్నాయండి, అది జనానికి మంచిది కాదని చెప్పారు. కానీ మనకు ఉద్యోగాలు పోయినాయి కనపడుతుంది కదా ఎన్నో కోణాల్లో. ఇవాళ మనకి చెప్పినటువంటి వాటిల్లో ఆ యొక్క టీచర్ ఉద్యోగాలు కానీ అన్నీ అంటే అందరూ బాధపడడం వల్ల ఎందుకు డిపాజిట్లు అసలు పోతాయి చెప్పండి ఒకసారి? ఎందుకు మినిస్టర్లు ఓడిపోవడం జరుగుద్ది? అందరూ బాధపడతాం అనేటువంటిది ఎక్కువైపోయి ఆ జనమందరూ అది నమ్మి ఆ ఓటర్లు ఓటేసేటువంటి వాళ్ళు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాలను బట్టి నేను ఒక అవగాహనకు వచ్చి ఆ జ్యోతిషాలు అనేది నాకు తెలుసు కాబట్టి ఆ జ్యోతిష ప్రకారంగా ఇలా ఉంది, ఇలా ఉంది, ఈ కర్మఫలాలు అనేది ఇలా ఉన్నది, ఇలా చేస్తున్నారు అనేటటువంటిది అనమాట. కనుక మనకు పక్క వ్యక్తికి బాధకుండా జీవిస్తేనే వాడి జాతకంలో మంచి చెప్పమంటే ఆ రకంగా మనకి చచ్చిపోతూ ఉంటే జనమందరికి కనుక అప్పుడు వాళ్ళు ఎలా మనకి భయంగా ఇప్పుడు. ఎందుకంటే అందరూ చూడండి ఒకసారి ఒక విచిత్రం చెప్తాను. అందరూ ఇప్పుడు అడిగాం వాళ్ళకి, ఉదాహరణకి మాకు ఒక వ్యక్తి అంటే ఉదాహరణకి ఒక చాకలోడో లేకపోతే ఇలా ఇంకెవరో మంగళాతంలో అది ఇంకెవరో అడిగాం. వాళ్ళు ఎవరు గెలుస్తారా అంటే మేము వైసీపీగానండి ఓటు అని చెప్తున్నారు. అది నిజంగా మనసులో చెప్పాయంటే బయట చెప్పాకండి సార్, ఇక్కడ బయట చెబితే మనకి భయం అండి, అందువల్ల మేము వేసేది పలానా పార్టీ కానండి, కూటమికి వేస్తున్నాం అని చెప్తున్నారు. కనుక ఎందుకు అంత భయపడుతున్నారు అంటే మీకు తెలియదండి, బయట సరిగా లేదు, అక్కడ నిలబడ్డటువంటి ఆమెనే పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు చేయి నరికేసేసారు, అసలు బయటికి రావాలంటేనే భయంగా ఉంది, ఒక అరాచక వాతావరణం అనేటువంటిది ఉన్నది అనేటటువంటిది. ఇది నా మనోభావాలు కాదండి. ఓటర్లు అనేటువంటి వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఇవన్నీ ఎవరు తెలుసుకోవాలి? రాజు తెలుసుకొని, ఆ ఎమ్మెల్యేలు తెలుసుకొని. అది ఇంకా ఏంటంటే చాలామంది ఏమంటే మాకు ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు
బాగా దగ్గరోళ్ళండి. అయినా కూడా మేము వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకు వ్యతిరేకిస్తున్నారయ్యా? మాకేం చేయలేదండి. మరి ఎవరికి మంచి కార్యకర్తలు ఉన్నారండి, కార్యకర్తలకు పెద్ద బెనిఫిట్ వచ్చినటువంటిది ఏం లేదండి. ఆయన ఇస్తున్నటువంటివి కూడా రోజులో క్రమేణా తగ్గుతూ వస్తున్నాయి. ఏదో ఆ యొక్క డబ్బులు ఇచ్చేటటువంటిది కూడా కొంతమందికి అంటే ఉదాహరణకి వాళ్ళు చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు హయాంలో ఇంట్లో 2-3 ఉన్నా వాళ్ళకి పెన్షన్ వచ్చేదండి. డబ్బులు ఎంత అన్నామని ఇవాళ ఈ పెన్షన్లన్నీ తీసేస్తున్నారండి. ఆ తర్వాత కరెంటు ఛార్జీలు ఏమైనా పెంచినవి 12 యూనిట్లు కట్టంగానే అది తీసేస్తున్నారండి. కారు కొనుక్కున్నాడు మా అబ్బాయి, అతని కారు డ్రైవర్ అండి. ఆ కారు 4 వీలర్స్ ఉంది కాబట్టి ఆ పెన్షన్ తీసేస్తాం. ఇట్లా చాలా విషయాల్లో తీసేస్తున్నందువల్ల అంతే డిస్సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది రకరకాల కారణాల వల్ల డిస్సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉందన్నమాట. యాక్చువల్గా జగన్ జాతక చక్రం గొప్ప జాతక చక్రమే ప్రస్తుతం. ఏంటయ్యా అంటే కన్యా లగ్నం, అక్కడ లగ్నాధిపతి అయిన బుధుడు శుక్రుడు, లగ్న ధనాధిపతి అయిన బుధ శుక్రులు 3వ ఇంట్లో ఉన్నారు. భాగ్య రాజ్యాధిపతులు అనమాట. భాగ్యరాధిపతి కలయిక గొప్పదే కదా. అక్కడ ఉండి శని చేత చూడబడుతున్నాడు పంచమాధిపతి చేత. కనుక శని మీద శుక్రులు ఒక బెల్ట్ కనుక మిథున రాశికి కన్యా లగ్నానికి ఆరుద్ర నక్షత్రం, మిథున రాశికి కన్యా రాశికి ఈ శని బుధ శుక్రులు అనేటువంటిది కాంబినేషను. ఈ బుద్ధ చాలా యోగం బాగా పరిపాలిస్తే 17 ఏళ్ళు కదలకుండా కూడా పరిపాలన చేసే సిచ్యువేషన్స్. అటుపక్క ఇదేనా పాపక్షేత్రం ఉంది, అటుపక్క ఇటుపక్క వెనక పక్క ఏమైనా కుజుడున్నాడు 2 ఇంట్లో, ఇటుపక్క ఏమైనా ధనస్సులు ఏమైనా రవి గురు రాహులు ఉన్నారు. అంటే పాపగ్రహాల మధ్యన ఉన్నాడు, పాపక్షేత్రంలో ఉన్నాడు, పాపగ్రహం చూడబడుతున్నందువల్ల ఆ కఠినత్వం ఆలోచన విధానాలు తేడాలు అనేటువంటి రావటం యాక్షన్లో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడేం జరిగింది, శనిలో గురువులో ఆయన గెలిచాడు. శని నుంచి అష్టమంలో ఉన్న రవి రాహులతో కలుస్తున్నా గెలిచారు. కనుక అప్పుడేంటి, ఒక స్వామీజీ ఎవరో గురువు వచ్చాడు, ఏదో ఆ యొక్క నీళ్ళలో ముంచి లేపారు, అక్కడ హరిద్వార్లో ఏదో మొత్తం మీద బొట్టు పెట్టారు, అందరూ నమ్మారు, బాగా చేస్తాడని చెప్పిన అసలు ఫుల్గా అందరం అన్నమాట ఫుల్గా గుద్దేశామన్నమాట. మా కుటుంబంతో సహా చేసేసారు. కనుక ఎంతోమంది వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది కూడా ఇతను నమ్మారు ఒక్కసారి రకంగానే. ఇవాళ వాతావరణాలు ఏంది, బుధుడు శనిలో గురువులో ఏమన్నా ఎలక్షన్ జరిగింది, ఏది ఏప్రిల్ 10, బుధుడు ఏమన్నా కౌంటింగ్ జరిగింది అనమాట. కౌంటింగ్ జరగానే గెలిచాగానే హ్యాపీ. ఇంకా గెలిచిన తర్వాత ఏంటంటే ఒక 23 సీట్లు వచ్చినాయి అన్నమాట. ఎవరికి, చంద్రబాబు నాయుడుకి. ఆయన 23 కొన్నాడు, 23 సీట్లు వచ్చినాయి అని చెప్పని. ఇక్కడ ఏంటంటే అసలు ముందు గేలి చేయాల్సిన పని, ఎగతాళి చేసే పని, ప్రతిదీ కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఒక మనో వాక్కు కర్మేణ జాతకం. మన మనస్సులో ఉన్నవి కూడా రిజల్ట్కి దారితీస్తాయి, మనం మాట్లాడినటువంటి రిజల్ట్కి దారితీస్తాయి. కనుక మన యాక్షన్ ఇంకా 100కి 100 పాళ్ళు రిజల్ట్స్కి దారితీస్తాయి. కనుక మన మాట ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు ఇందిరాగాంధీ మనకి ఇది పెట్టింది, ఓడిపోగానే కోర్టులో ఎమర్జెన్సీ పెట్టేసేసి పెళ్లి కాని వాళ్ళకు కూడా అక్కడ ఈ యొక్క ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేశారు కొన్ని లక్షల మందికి అనమాట. ఆ తర్వాత ఆమె ఏం జరిగింది, ఆ టైంలో ఓడిపోయింది. మరి గొప్ప పరిపాలన చేశారని చెప్పని ఆమె చనిపోయినప్పుడు 123 మంది దేశాలు వచ్చి బ్రహ్మరథం బట్టి మంచి లీడర్గా పేరు పొందినటువంటి ఆమె ఎందుకు అలా చనిపోయింది ఇంట్లో కాపలా వాళ్ళ చేత? ఇవి కొన్ని కారణాలు అన్నమాట. వాళ్ళు అడిగితే కారణాలు చెప్తారు అనమాట. ఏంది, స్వర్ణ దేవాలయం మీద దాడి చేశారు, మేము అది భరించలేకపోయిన చెప్తారు. మనం చేసే ప్రతి పనికి రిజల్ట్ అనేది ఉంటూ ఉంటుంది అనమాట. అందరికీ మనం న్యాయం చేయగలమా? ప్రజాస్వామ్యం అంటేనే 51% ఓట్లు వచ్చేటట్టయితే ఆయన రాజు అవుతాడు. 49% అపోజిషన్లో ఉన్నారు కదా. కనుక ఉన్నారు ఆయన గెలిచిన తర్వాత 49% కూడా ఆ రాజు మన ప్రజలు అని చెప్పి క్షేమంగా వాళ్ళకి మంచి చేయాలి, వీళ్ళకి మంచి చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి కులాలని వాతావరణాలని విషయాల్లో అన్ని పోస్టులు మన వాళ్ళకి ఇచ్చుకుందామని చెప్పని, వాళ్ళకి ఏమి ఇవ్వకూడదని చెప్పని, వాళ్ళ అన్నదొక్కాలని, అంటే ఈ కలి ప్రవేశించి వాతావరణాల్లో థింకింగ్లో జనాల్లో కానీ వాతావరణంలో కానీ అన్ని రాజే తప్పు చేయడు. 151 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచి చేయాలి కదా. ఎంతమేర మంచి చేస్తూ ఉన్నారు అక్కడ. కొంతమంది మంచి చేస్తే మంచి చేయొచ్చు, కనుక అక్కడ వాతావరణాలు తేడా ఉంది. ఇవాళ వచ్చరికి అక్కడ చంద్రబాబు నాయుడు చాలా ఘోరమైనగా జాతచక్రం ఉంది. బుధుడిలో శని అంటే శుభగ్రదశ పాపగ్రహ భుక్తిలో ఓటమి అని చెప్తారనమాట. ఆ శని బుధుడు ఏమన్నా 7వ ఇంట్లో ఉన్నాడు సింహలగ్నానికి, వాళ్ళ కుటుంబ జాతకం అనమాట. అష్టమంలో ఉగాది రోజున పుట్టి అష్టమంలో చంద్ర రవి ఆ కేతువులు ఆ కుజుడు అష్టమంలో ఉన్నారు. శని 4వ ఉన్నాడు. బుధుడిలో శని అవుతున్నాడు. బుధుడికి 10వ శని. ఇప్పుడు జగన్ది మనం మాట్లాడిన తర్వాత దీనిలోకి వద్దాం. జగన్ది బుధుడిలో శుక్రుడు. దశానది అంతర్దశాన కలిస్తే రోగమాన దుఃఖకాలం అంటాం. మరణం పక్కన పెట్టండి దుఃఖం. నెక్స్ట్ ఈ శుక్రుడు నవాంశంలో నీచ, ద్వితీయాధిపతి నీచ పెడితే రాజ ఆగ్రహం, గవర్నమెంట్ వ్యతిరేకించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. బట్ ఇప్పుడు వచ్చింది ఎప్పుడే అంటే
ఒక 1.5 2 ఇయర్స్ కింద వచ్చారు. ఇది 2000 ఇది ఇంకా 2 సంవత్సరాల దాకా ఉంటుంది అనమాట. ఇప్పుడు బుధుడిలో శుక్రుడిలో గురువు వచ్చాడు. శుక్రుడు ఏంటి, తన స్థానానికి ధనస్థానం ఉన్నందువలన ఆర్థికంగా మనం డెవలప్ అవడానికి అవకాశం ఉంది, స్టేట్కి కానీ ఆయనకు కానీ. తన స్థానం మిథునానికి పక్కన ఉన్నటువంటి ఆ వృషభ రాశిని చూస్తున్నాడు, తన స్థానాన్ని తను చూస్తున్నాడు. అది కొద్దిగా ప్లస్ పాయింట్ అవుతుంది. కనుక పాపగ్రహాల మధ్యన ఉంటాం, పాపగ్రహాల చేత చూడబడతాం, దశానదులు అంతర్దశాలు కలుస్తాం. నవాంశ చక్రంలో శుక్రుడు నిలిచిపెట్టాడు. అప్పుడు ద్వితీయ భాగ్యాధిపతి నిలిచిపెడితే పరువు ప్రశ్నలు దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాడు. ద్వితీయాధిపతి నిలిచిపెడితే మన మాట విలువ పోయేలాగా చేస్తుంటాడు, ఎవరు వినటానికి కూడా అంగీకరించరు. కనుక ఆ బుధుడిలో శుక్రుడు గురువు వచ్చాడు. ఈ శుక్రుడికి గురువుకి ఏంటంటే పడదు. వీళ్ళిద్దరు కూడా దేవబ్రాహ్మణులు, వీళ్ళిద్దరు రాక్షసరాజు ఒక ఆయన, దేవరాజు ఒక ఆయన, రోడ్డుకి పోరాడుకోరు. కనుక ఇక్కడ ఏంటంటే గురువులో శుక్రుడు వచ్చినప్పుడు జనరల్గా ఒక ఎలక్షన్ వచ్చింది. ఆ గురువు 4 గంటల ఓన్ హౌస్లో ఉన్నాడు. రవితో కలిసినందువల్ల హంసయోగం అనేది తగ్గింది, రాహుతో కూడా కలిసి గురుచండాల యోగం వచ్చింది. నవాంశ చక్రంలో ఈ గురు రాహువులు తులలో ఉన్నారు. ఆ తులని శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఆ రాహుతో కలిసి ఉన్నారు. ఈ ఆకాశంలో వచ్చేసరికి ఏ దశానది బుధుడు రన్ అవుతున్నాడో ఆ దశానదుడు నీచలోకి వెళ్ళిపోయి, ఆ తర్వాత శత్రుక్షేత్రంలోకి వెళ్ళిపోయి, ఆ ఎలక్షన్ కౌంటింగ్ డేట్న రవి, బుధ, గురు, ఆ శుక్ర అన్నీ కూడా వృషభంలో ఉండి అతని రాశికి 12వ ఇంట్లో ఉండటం జరిగి ఆడ కొద్దిగా గోచారం కూడా సహకరించినటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. కనుక ఆ గురువు తర్వాత నెక్స్ట్ శని వస్తాడు. కన్యా లగ్నానికి శుక్రుడిలో శని దశ కాకుండా అంతర్దశలు విదేశాల్లో కూడా వచ్చినప్పుడు ఇంకా చాలా సమస్యలు, వాతావరణాలు, రోగాలు, రుణాలు, వివాదాల సమస్యలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు జూలై తర్వాత ఇప్పుడు ఒక 6 నెలల తర్వాత వస్తాయి. అదంతా ఎలక్షన్ అయిపోతాయి అనమాట. అందువల్ల ఇప్పుడు ఈ గురువు ఏంటంటే అది ఏడిపించే గ్రహం. కన్యా లగ్నానికి, మిథున రాశికి వాడు విదేశానాథుడుగా వచ్చి వాడు శత్రుక్షేత్రంలో ఉండి రాహుతో కలిసి అక్కడ తేడా అనేది ఉంది. కనుక ఈ గురువు ఎవరు, బీజేపీ గ్రహం. ఈ బీజేపీ ఇప్పుడు సహకరిస్తుందా, సహకరించట్లా. మొన్నదాకా సహకారం కనపడుతుంది మనకి. ఇక్కడ ఈ యొక్క చంద్రబాబు నాయుడు జాతక చక్రం ఏంటంటే వాళ్ళ కుటుంబ జాతకం సింహలగ్నం, గురు ఉచ్చ, నవాంశలో గురు ధనస్సు. ఆటోమేటిక్ ఇప్పుడు ఏం జరిగింది, ఆ బీజేపీ వాళ్ళు కలిశారు ఫస్ట్. అది కారణం ఎవరన్నా అవనండి. కనుక ఇక్కడ ఏంటంటే మంచి చేసేటటువంటి, దాన ధర్మాలు చేసేటటువంటి, తన సొంత పిల్లలకు కూడా ఉంచుకోకుండా ఖర్చు పెట్టేటటువంటి అతని ఆస్తులు, అతని ఇళ్ళు, స్థలాలు మొత్తం అమ్మేసేసి సేవ చేస్తానికి రెడీ అయిపోయి నా ప్రజలు, నా పిల్లలు నా ప్రజలే అని చెప్పి అనుకుంటూ అందరికీ మెప్పించి ఒప్పించి అక్కడ కొద్దిగా భావంలో కూడా జాగ్రత్తగా గట్టిగా నేను రానేను అని చెప్పని కానీ నేను దబాయించి, అంటే సంకల్ప బలం కూడా మంచిగా పెంచుకొని అతను ఒక పక్క పొగుడుతూ, అపోజిషన్ లీడర్ ఎవరైతే అంతకుముందు ఉన్నారో పొగుడుతూ ఇతను మంచివాడు, ఇతనికి సర్వీస్ ఉన్నది. కనుక ఆయన కూడా ఒకప్పుడు తిరుపతిలో ఆ బాంబింగ్ జరిగినప్పుడు పేకెలికి పడ్డాడు. అప్పుడు ఏం చేశారు, ఆయన పేకెలికి పడంగానే ఎలక్షన్ పెట్టగానే గెలుస్తారనుకున్నారు. గెలిస్తే ఓడిపోయారు. ఎలక్షన్ పెట్టగానే అంటే సానుభూతి వల్ల గెలుస్తారనుకోవటం. సానుభూతి వల్ల ఒక్కొక్కసారి గెలుస్తారు, సానుభూతి వల్ల ఒక్కొక్కసారి గెలవరు. ఎన్నో రకాల యొక్క పాయింట్లు అనేటివి చూస్తూ ఉంటాం. జనరల్గా ఏంటంటే మనకి మన టాపిక్ ఏందా అంటే విధి, కర్మ. విధి అంటే జాతకం, కర్మ ఫలితాలు అనేటిది అనమాట. జాతచక్రం బ్రహ్మాండంగా ఉన్న ప్రజెంట్ ఉన్నటువంటి రాశిది. ఇక్కడ జాతచక్రం బాగోపోయిన బుధుడుల శని, వాగ్వివాదాలు, డబ్బు కలాలు, కుటుంబ కలాలు, బంధు కలాలు. ఎంతమంది బంధువులు మీకు చనిపోయారు చూడండి. ఆ కుటుంబంలో హరికృష్ణ కానీ, ఉమామేశ్వరి కానీ, యువరత్నం కానీ, ఇట్లా చాలామంది. ఎందుకని బుధుడు నీచబడితే అక్కడ తేడాలు వస్తుంటాయి కదా. బట్ ఇవాళ వచ్చేసరికి ఆ బుధుడుల శని నవాంశలో ఉచ్చ, అది షష్టాధిపతి ఉచ్చబడితే కొద్దిగా గెలుపడానికి అవకాశం ఉంది. ఇంకా ఆయనది కర్కాటక రాశి, ఆయన సొంత జాతకం వృషభ రాశి తెలియదు. కర్కాటక రాశి ఆయన ఎడితే లాభంలో రవి, బుధ, గురు, శుక్రులు ఉంటారు. అదే పవన్ కళ్యాణ్ది మకర రాశి అని చెప్తున్నారు. మకర రాశి అయితే పంచమానికి గురువు వచ్చాడు, పంచమానికి శుక్రుడు వచ్చాడు. అందువల్ల కొద్దిగా మంచి లక్షణాలు, గోచారంలో కూడా మంచి లక్షణాలు అనేటివి వస్తున్నాయి. ఇంకా ఆయనది ఏది మన మోడీ గారిది వచ్చేసరికి ఆయనది చంద్రకుజుల లగ్నం, కుజదశ రన్ అవుతా ఉంది. అప్రతిహతంగా ఆ కుజదశ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది మనకి కుజుడు ఆ లగ్నంలో ఉండేటట్టయితే పంచమహాపురుష యోగాల్లో మంచి యోగం, చంద్రమంగళ యోగం చిన్నదన్నమాట. కనుక అక్కడ ఆయనకు కూడా ఆ 7వ ఇంట్లోకి ఆ గ్రహాలు అనేటివి వస్తున్నాయి అనమాట. అందువల్ల ఒక ముగ్గురు గట్టి వాళ్ళు, ఒక పక్క వంశం లేనటువంటి వాళ్ళు, భార్య లేరు, పిల్లలు లేరు. అంటే ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఇక్కడ పొడుగ్గా ఉంది కాబట్టి, స్త్రీ బలం ఉంది కాబట్టి, వంశవృద్ధికి ఆటంకాలు ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ రాజ్యం వెళ్తారు కాబట్టి. ఈ చంద్రబాబు నాయుడు కానీ ఆయన అబ్బాయి, ఆయన మనవడు, అది మనం మార్చేదేం లేదు. ఆయన దక్షిణ వాకిల్లో ఉండకూడదు.
ఇక అది చిన్న చిన్న పాయింట్ల కింద పక్కన పెట్టినా ముందు ఆయనకి ఒక సపోర్ట్ వచ్చేసేసింది. ఆయన అనుభవించాల్సిన అనుభవించారు. ఇంకా కొన్ని కోర్టు కేసులు కూడా ఉన్నాయి. రాబో కాలంలో కూడా 2026 తర్వాత కూడా కేతు దశ వస్తుంది ఆయనకి. కేతు నవాంశలో కుజుడితో గెలుస్తున్నాడు మేషంలో. అందువల్ల యోగం ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన 5 సంవత్సరాలు పరిపాలిస్తాడని చెప్పని నమ్మకం తక్కువ అనమాట అక్కడ. ఎందుకంటే ఇంకా పక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరిని వస్తారా లేకపోతే ఇంకెవరిని వస్తారు, వాళ్ళ అబ్బాయి వస్తాడా, ఇవన్నీ కాలం నిర్ణయిస్తాం అనమాట. కనుక ఏదైనా 5 years కంటిన్యూగా ఆయన ఉండటం అనేది కొద్దిగా క్రిటికల్గా ఉంది. ఎందుకని బుధుడిలో శని కనుక ఇప్పుడు రేపొద్దున గెలిచిన తర్వాత కూడా రేపొద్దున ఇప్పుడు ప్రజెంట్ బుధుడు రన్ అవుతున్నాడు. ఇది జూన్ జూలై తర్వాత కేతు వస్తాడు 2 నెలలు, ఆ తర్వాత మళ్ళీ 6 నెలలు శుక్రుడు వస్తాడు. మీన రాశికి శుక్రుడు వస్తే ఏం చేస్తాడు? శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? భాగ్యంలో ఉన్నాడు. వాడు వస్తే ఏం చేస్తాడు? పార్ట్నర్స్ ఏడిపిస్తారు. పార్ట్నర్స్ ఎవరు? మోడీను, పవన్ కళ్యాణ్. అక్కడ ఏం జరుగుద్ది ఏంటి? ఈ పంచుకునేటప్పుడు కూడా కొద్ది తేడాలు ఉంటాయి. ఎందుకంటే బుధుడు నీచిపట్టాడు కదా, బుధుడిలో శనిలో బుధుడు కదా ఇప్పుడు రన్ అయ్యేది. కనుక ఇక్కడ వాగ్వివాదాలు డబ్బు గల కుటుంబాలు ఉంటాయి కదా. ఇప్పుడు కూడా ఈ పంచుకునేటప్పుడు కింద మీద పడి అట్లా ఇట్లా అని మనం చూసాం. ఎందుకు జరిగింది అట్లా? బుధుడిలో శనిలో బుధుడు వల్లనే. రేపొద్దున శుక్రుడు వచ్చినప్పుడు శుక్రుడు ఎవరు? మీన రాశిలో ఉచ్చబడేటటువంటి వాడు. ఆ శుక్రుడు ఎవరు? పార్ట్నర్కి ఎప్పుడైతే మీన రాశిలో ఉచ్చబడతాడో వాడు అక్కడ ఉన్నందువల్ల వాళ్ళు కొద్దిగా ఒత్తిడి ఇవ్వడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి. కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. ఈ 5 years ఈయన కొద్దిగా ఉండకపోవచ్చు. ఇంకా కొద్దిగా అది ఎవరు వస్తారు ఏంటి అనేది మనం కాలానికి వదిలేసేద్దాం. భగవంతు నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇప్పుడు మనం ఆలోచించే విధానం వల్ల 175 రావాలనేది ఆలోచన విధానం అనేది ప్రజాస్వామ్యం కాదు. ఆ తర్వాత అందరూ ఆమోదించేటటువంటిది 2 సార్లు ఓడించి తప్పు చేశామని చెప్పి అనుకునేటువంటిది ఎంతోమంది రియలైజ్ అయ్యి ఇక్కడ మంచి జరుగుద్ది అని ఒక ఆశతో ఉండేటువంటి వాళ్ళకి అతన్నే ఓడించాలని కాన్సన్ట్రేషన్ చేస్తూ స్టేట్మెంట్లు ఇస్తూ అక్కడ వాతావరణాలు చేస్తామనేది కూడా కరెక్ట్ కాదు. కనుక మనకేంటంటే శత్రువు బలాబలాన్ని చూసి మనం వెళ్తూ ఉండాలన్నమాట. ఎట్లా ఉంది ఏంటి, ఏమేమి చేయాలి వాతావరణాల్లో ఆ పెద్దల యొక్క సలహాలతో తీసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు, ఎంతోమంది నా దగ్గరికి చాలామంది వచ్చారు, ఎన్ఆర్ఐలు కూడా వచ్చారు. మేము చెప్పారు 3200 మంది మేము వచ్చామండి. ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఆయన కూడా ఎవరో ఒక ఆయన మాట్లాడాడు, శశిధర్ అని చెప్పని, సార్ నేనే ఇట్లా బాగా చూస్తున్నాను సార్ పట్టాభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నేను కూడా ముహూర్తం పెట్టాను అనమాట. ఏది రాజోలు అనేటువంటి ఆయన పెట్టి నీకు కూడా ఏదైనా మంచి పోస్ట్ రావచ్చులేవయ్యా అని చెప్పడం జరిగింది. ఆయనకి సింహలగ్నం పెట్టాం ముహూర్తం. అంటే 2 తర్వాత సింహలగ్నం. అక్కడ రవి లగ్నాధిపతి అని రవి మేషంలో గురువుతో కలిసి లగ్నాన్ని గురువు చూస్తున్నందు వల్ల కార్యక్రమం చేయం. శనుకులు చూస్తున్నారు, అది కూడా నాకు తెలుసు. మొత్తం పెట్టాం. ఆయన గెలుపుకోక అవకాశం ఉందని. కనుక జాత చక్రం మెయిన్. ఎందుకంటే కన్నా లక్ష్మణ ఒకప్పుడు ఆయన శ్రవణ నక్షత్రం, ఆయన ఆరుద్ర నక్షత్రం అనేది అది వేధించేతార విపత్తారు. అయినా కూడా ఆయన ఎలక్షన్లో గెలిచాడు. ఎందుకు గెలిచాడు? ఆయన మకర లగ్నం శని 10 శని దశ రన్ అవుతుంది. అప్రతంగా చాలా కాలం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందువల్ల జాత చక్రం మెయిన్. గోచారం అనేది సబ్సిడీ. చాలామంది వార ఫలాలు మీరు చెప్పండి, సంవత్సర ఫలాలు చెప్పండి, తిథి ఫలాలు చెప్పండి అంటే చెప్పను నేను. ఎందుకంటే ఒక రాశిలో ఎంతమంది ఉంటారు? 25 కోట్ల 30 కోట్ల మంది ఉంటారు. కనుక ఇంకా ఎక్కువ మంది కూడా ఉంటారు. ఒక నక్షత్రంలో చాలామంది ఉంటారు. అవన్నీ పని చేస్తాయి, పని చేయవు. అందుకని మనకి మెయిన్ జాతక చక్రం మెయిన్. ఇక్కడ ఏం జరిగింది? 3 జాతకాలు కలుస్తున్నాయి. కనుక ఈ ఆంధ్రప్రదేశ్కి తగ్గట్టుగా మోడీ భార్య లేదు, పిల్లలు లేదు. ఎంత బలం ఇక్కడ. కనుక ఆయన ప్రపంచ దేశాలను మెచ్చుకునేటప్పుడు వచ్చాడు. నెక్స్ట్ చంద్రబాబు బాగాలేదు, గెలిచిన తర్వాత కూడా బాగాలేదు. రాబోయేటటువంటి కాలంలో కూడా కొన్ని కాంప్లికేషన్ ఉన్నాయి. 5 years ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. భగవంతుని నిర్ణయం మనకి అట్లా ఉన్నట్టు మాట్లాడే తత్వం నాది కాబట్టి నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయనకి ఏదో 10/10/2018లో ఒక బాబు పుట్టాడు. ఆ బాబు జాతకంలో 10 కుజుడు, లాభంలో రేపు సుక్కులు, పితృస్థానాధిపతి ఉచ్చబట్టాడు. ఏంటంట పితృకారకమైనటువంటి సూర్యుడు వృత్తి స్థానాధిపత్యం వచ్చి లాభంలో ఉన్నాడు. అంటే మోడీది కూడా రేపుదులు 10 ఉచ్చిక లగ్నం అయింది కూడా, ఆయనకు కూడా అంటే ఆ బాబుది కూడా ఉచ్చిక అనమాట. అందువల్ల పవన్ కళ్యాణ్ జాతకం చంద్రబాబు నాయుడు జాతక చక్రం ఎందుకంటే పెద్ద అయిపోయి పిల్లలు కూడా పుట్టేశారు. మనకి జగన్ జాతకంలో పిల్లలకి నాకు తెలియదు జాతక చక్రాలు అనేది. ఎంతో ప్రయత్నం చేశాను అనమాట. నాకు తెలిసినటువంటి వాళ్ళ చేత నాకు లాల్పురం రాము బాగా క్లోజు. నాకు కూడా వైసీపీ వాళ్ళ నాకు ఎక్కువ మంది తెలిసిన బాగా వైసీపీ వాళ్ళే. ఆ తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు అనమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నాని తన మన ఏం లేదు జ్యోతిష్యంలో జరగబోయేటటువంటిది మనం ఆలోచించి ఇట్లా జరగడానికి అవకాశం. నేనేమైనా బ్రహ్మను కాదు. నేను జ్యోతిషం చెప్పబోయేటప్పుడు కూడా నా తులారాశి అష్టమానికి గురువు వస్తున్నాడు. మే 1వ తారీఖు గురువు వస్తే పరుగు పోతుంది. నా జ్యోతిషం చెప్పింది జరుగుద్దా లేదా ఎన్నో కోణాల్లో ఆలోచించుకొని ఇక భగవత్ సంకల్పం ప్రకారంగా ఇక్కడ అంటే శివుడు ఆజ్ఞలేందే చీమ కొట్టదంట. భగవత్ సంకల్పం ప్రకారంగా ఒకటి మీకు అంటే నేను ఎన్నో 600 వీడియోల దాకా చేశా. అందువల్ల నిర్ణయం చెప్తున్నాను అనమాట. ఇట్లా అని చెప్పి అనమాట. లాస్ట్ ఎలక్షన్లో కూడా చెప్పా సీఎం పిఎం. ఆ రోజున
సీఎం జగన్ గెలుస్తాడని చెప్పి స్త్రీ బలం ఉంది కాబట్టి జగన్ గెలుస్తాడని చెప్పినప్పుడు చాలామంది కింద కామెంట్ పెట్టారు, మేమైనా గాజులు వేసుకోవాలా అని చెప్పాను. గాజులు వేసుకోవాలి. ఇప్పుడు క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ ఏముంది, అంతా స్త్రీ బలమే కదా. అక్కడ చూడండి, రైతు పక్షంగా ఉండి పాలు పితుకుతూ సంపాదిస్తూ బ్రహ్మాండంగా ఉన్నారు. కనుక రాబో కాలంలో చాలా మార్పులు జరుగుతాయి. వీళ్ళు ఇచ్చేటప్పుడు మినిస్టర్లు ఏంటంటే కొద్దిగా ఆడవాళ్ళకి ఎక్కువ ఇవ్వటం కానీ, పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వటం కానీ, మగ పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వటం కానీ, ఇవి వచ్చినప్పుడు ఒక బలాలు అనేది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుంది. ఎప్పటికైనా లేడీ రాజ్యం మర్చిపోబాకండి. వివాహ విషయాలు అనేది కొద్దిగా ఎక్కువగా అయినాయి కాబట్టి ఇది కూడా ఒక అవకాశం. అంటే వంశానికి డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం అన్నమాట. కనుక అదే అబ్బాయి ఉండి విక్రమ్ పరాక్రమాలను మీసం తిప్పి తొడగొడుతూ ఇద్దరు మగపిల్లలు ముగ్గురు మగపిల్లలు ఉంటే కొద్దిగా క్రిటికల్ అని చెప్తాం అనమాట. అందువల్ల మనం పూర్వజన్మలో చేసిన దాని ప్రకారంగా ఈ జన్మలో చేసిన దాని ప్రకారంగా ఆ క్యాస్ట్లో పడతాం. క్యాస్ట్ జాతకాలు పనిచేస్తాయి. ఆ తర్వాత ఊళ్ళో పడతాం, ఆ ఊరు జాతక చక్రాలు పనిచేస్తుంటాయి. అట్లాగే మనం ఆ ఫీల్డ్లో ఉంటాం, సినీ ఫీల్డ్. ఆ సినీ ఫీల్డ్ ఇప్పుడు ఉదాహరణకి బుధుడిలో శుక్రుడు జగన్కి, ఆ శుక్రుడు ఎవరు, వివాహకారకుడు భార్య, ఆమెడు సపోర్ట్ ఇస్తుంది. బట్ సినీ ఫీల్డ్ అనేటువంటిది శుక్రుడికి సంబంధం కదా. అక్కడ ఆ వచ్చినప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏమిటి, అసలు టికెట్లు ఎలా తగ్గిద్దాం అనుకున్నారు, చిరంజీవి ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే, ఆ శుక్రుడికి ఆయనకు మంచి వచ్చే చెప్తే ఏం చేయాలనేది ఆయన పట్టించుకోవాలి. ఈ బుధుడు ఆహార సంబంధించిన గ్రహం. ఆహారం 5 రూపాయలు పెడుతున్నారు, అది తీసేశారు. ఈ బుధుడు అన్నదానం చేస్తే మంచి చేస్తానికి ఒక అవకాశం అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఈ యొక్క ముగ్గురు కలిశారు కాబట్టి 3 జాతక చక్రాల్లో ఎక్కువగా బలం ఉన్న జాతక చక్రం తిప్పే జాతకం, ఈ జన్మలో మంచి జరిగేటువంటి జాతకం నెంబర్ వన్ పవన్ కళ్యాణ్. దీన్ని కాదనలేని సత్యం అనమాట. మోడీ ప్రపంచ దేశాలను మెచ్చుకున్నారు. ఆయనకి భార్య లేదు, ఆయనకి పిల్ల లేదు కాబట్టి ఆయన సపోర్ట్ ఇవ్వటం ఇంకా మంచిది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇదివరకు ఉన్నటువంటి బీజేపీ హెడ్ కూడా 3 ఆడపిల్లలే. ఇప్పుడు పురంధేశ్వరి ఒక లేడీయే వచ్చింది. ఆమె కూడా కొద్దిగా ఆ యొక్క వ్యాన్ మీద మీటింగ్లు కూడా చెబుతా ఉందన్నమాట. అందువల్ల ఆమె లేడీ రావటం, ఈ చంద్రబాబు నాయుడికి అమ్మాయి ఉన్నా కూడా కొద్దిగా ఆయన ఎందుకో సైలెంట్ చేసి మిగిలినటువంటి వాళ్ళు ఎక్కువ యాక్షన్లోకి వెళ్తున్నారు. అదొకటి ప్లస్ పాయింట్. అందువల్ల చాలా కోణాల్లో ఇక్కడ మినిస్టర్లు కొందరు ఓడిపోవడం అనేది, కొద్దిగా కొన్ని డిపాజిట్లు రానటువంటి ఒక సిచ్యువేషన్స్ అనేటటువంటివి ఉంటాయని చెప్పని నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు వాళ్ళ యొక్క రాష్ట్రాల్లో చెప్తుంటే నాకున్నటువంటి పరిజ్ఞానం మేర ఇది జరగవచ్చినటువంటి ఉద్దేశంతో నేను మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. జ్యోతిషం అంటే ఏంటి, వాస్తులు ఎలా ఉన్నాయి, క్యాపిటల్, ఆ చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు రాంగ్ ప్లేస్లో ఆ దక్షిణ వైపులో ఉన్నాడు, దక్షిణ వైపు ఆగిలి ఉండేటైతే ఫిజికల్ మెంటల్ డిజార్డర్, పర్సనల్ విషయాలు పక్కన పెడదాం. కనుక అక్కడ కృష్ణానది ఉంది, ఉత్తరం మంచిదని చెప్పొచ్చు. ఉత్తరం కృష్ణానది ఉందంటే కృష్ణానది పక్కన అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు ఏం చెప్పారంటే దాని లోతు ఎంత, మనిషి కంటే తక్కువ లోతు ఉంటేనే ఇల్లు కట్టమని చెప్పారు అనమాట. దాని ఎడల్పు ఎంత, ఓ పడ్డా బయటికి రావాలి అనే పోతాడు అనమాట. ఇంకా నిర్మాణం అనేటటువంటిది చేసేవాళ్ళు ఎవరు, డిస్ట్రక్షన్ చేసేవాళ్ళు ఎవరు, ఇవన్నీ జనం ఏంటంటే చదువున్నా చదువు లేకపోయినా ఆలోచిస్తుంటారు. డబ్బులు పంచలేదా, అన్నీ ఇవ్వలేదా, ఇచ్చారు. కానీ ఇక్కడ ఎన్నో కోణాలు ఆలోచించినప్పుడు, ఇక్కడ భవిష్యత్తు తరాన్ని ఆలోచించినప్పుడు అక్కడ ఎందుకు అట్లా ఈ వాతావరణాల్లో ఈ మార్పు అనేది జరుగుతుంది అనేటి దానిలో జ్యోతిషరీత్యా మనకి తేడాలని ఉన్నాయి. ఇక్కడ 3 కలిసినందువల్ల ఒకళ్ళకి బలం ఏర్పడిపోయి సజ్జన సాంగత్యం అనేది అక్కడ వచ్చేసేసి ఆటోమేటిక్గా అక్కడ బూతులు తిట్టేటటువంటి వాళ్ళు పెద్దగా ఏమి లేరు. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు ఉద్రేకంతో, గట్టిగా మాట్లాడతాడు. ఏం చెప్తున్నాడు, నేను చెప్తున్నా అధపాతాడని తొక్కేస్తాను, కానీ నేను గడవపోతే అంటే అంత దబాయని చెప్తున్నా. అంటే ఆ యొక్క లోపల మనస్సు, శరీరము, ఆత్మ 3 ఉంటాయి అన్నమాట. ఆ మనోబలానికి ఆత్మని కలుపుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ పవర్ అనేది వస్తుంది అనమాట. అంత పవర్తో అతను చేస్తున్నారు అనమాట. కనుక ఒక పక్క ఏమన్నా అక్కడ ఏమన్నా 1,00,000 మెజారిటీ వస్తుంది, లేదా 50,000 మెజారిటీ వస్తుందని చెప్తారు. అక్కడ ఓడించేది ఖాయం అంటారు. ఇంకా కొంతమంది జ్యోతిషులు కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని చెప్పే జ్యోతిషం కూడా చూసాయి. ఏంటి అసలు ఆ జ్యోతిషం చెప్పటం, జ్యోతిషాన్ని కూని చేయటం దేనికి? అసలు లాస్ట్ టైం కూడా ఒకతను ఎవరో సిద్ధాంతి పేరు, ఆయన చంద్రబాబు నాయుడు గెలవకపోతే చెప్పులు మెళ్ళ కొట్టుకొని తిరుగుతా అన్నాడు. నేను ఆయన ఫోన్ చేసి చెప్పా, బాబు చంద్రబాబు నాయుడు గెలుస్తాం ఖాయం అయ్యా, లాస్ట్ ఎలక్షన్ 2019లో నువ్వు చెప్పులు మెళ్ళ కట్టుకొని తిరుగుతా అంటే నిజమేనా అన్నాడు. ఇంకా వాళ్ళు లారీ పెట్టుకొని తిరుగుతా ఆయన జరిగిపోయింది. కనుక విమర్శలు మనకొద్దు. నేను ఎవరి గురించి ఏమిటి బాధ కలిగేటువంటి వాతావరణాలు కాదు. నా మనోభావం ప్రకారంగా నాకున్న 42 సంవత్సరాల జ్యోతిష పరిజ్ఞానం మేర నేను రాసినటువంటి ఒక 6-7 గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలు, వాస్తు గ్రంథాలు రాశాను. ఆ పరిజ్ఞానం మేర నేను చూడకుండా సబ్జెక్ట్ మంచి అభిప్రాయం. నాకు 42 సంవత్సరాల నుంచి సబ్జెక్ట్ చెప్తున్నాను అనమాట. అది ఒక 600 వీడియోలు మీకు ఇచ్చాను అనమాట. ఏ నక్షత్రంలో ఉంటే ఏంటి, వాతావరణాలు ఏంటి అనేటటువంటిది అన్నీ కూడా ఇచ్చి భావాలతో సహా అన్నీ చెప్తున్నాను అనమాట. అందువల్ల
ప్రజెంట్ సిచ్యుయేషన్స్ అనేటటువంటి రాజుకి అనుకూలంగా లేవు. ఇక్కడ ఎవరైతే ముగ్గురు కలిశారో వాళ్ళకి కొన్ని అనుకూలంగా ఉన్నది. అందరూ కూడా వాళ్ళ మీద ఆశ పెట్టుకొని కొద్దిగా ఓటింగ్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా థింక్ చేస్తున్నారు. అంటే పరిణామాలు ఒక్కోసారి మారుతుంటాయి. అంటే ఎప్పుడో మే 13 ఎలక్షన్ అయితే ఇప్పుడు నేను వీడియో చేస్తాం అనేటటువంటిది కరెక్టా, ఇప్పుడు 1 తారీఖు ముందర అనేటువంటి దానిలో కూడా మనం ఆలోచిస్తాం. ఎందుకంటే రాజీవ్ గాంధీ ఉన్నాడు. రాజీవ్ గాంధీ చనిపోయానికి ముందు ఎలక్షన్స్ అన్నీ ఓటమి చెందాడు. అంటే అప్పుడు ఎలక్షన్ 3-4 రోజులు అట్లా ఉన్నాయి, 5 రోజులు. అప్పుడు ముందు ఈయన చనిపోగానే తర్వాత ఎలక్షన్స్ అన్నీ గెలిచి ఈయన గెలిచాడు. కనుక రేపొద్దున ఏం జరుగుతుందో తెలియదు 13 తారీఖు లోపల. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా మనకి ఈ కూటమికి కొద్దిగా గెలుపు అవకాశాలు అనేటువంటిది బాగా ఉన్నాయి. పర్సంటేజ్ ఆయన 99% గెలిపించండి అని చెప్పి ఆయన కోరుకున్నాడు జనాన్ని. ఆయన కోరుకునే దానికంటే కూడా ఇంకా ఎక్కువగా చేయటానికి కూడా మొగ్గున్నది. ఇంకా ఈ రాయలసీమకు కూడా ఒక మంచి ఆయనకి ఆ తెలుగుదేశంకి అది ప్రభాకర్ చౌదరి అని నాకు జాతకం తెలుసు అనమాట. కొద్దిగా రాయలసీమ ఇన్ఛార్జిగా కానీ నేను విన్నది. ఆ తర్వాత ఈ తెలుగుదేశం సంబంధంగా ఇన్ఛార్జి, ఆ తర్వాత రాయలసీమకి కూడా ఇన్ఛార్జి, తెలుగుదేశంకి సెక్రటరీగా ఇచ్చారని చెప్పాను అనమాట. అంటే ఒక్కొక్కడు రాగానే దానికి ఒక బలం పెరుగుతూ ఉంటుంది. మోడీ రాగానే భారతదేశానికి ఎలా బలం పెరిగింది, యోగి ఆదిత్యనాథ్ రాగానే ఆ ఉత్తరప్రదేశ్కి ఎలా బలం పెరిగింది. కనుక ఎంతోమంది సీఎంలు ఉన్నారు, ఒక్కొక్కడు ఒక్కొక్క రాగా పరిపాలిస్తున్నారు. కొందరు గుళ్ళు కూలగొడుతుంటారు. అంటే కొన్ని రాష్ట్రాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు మద్రాసు ఉంది, అటు ఎన్నో గుళ్ళు కూలగొడుతుంటే భారతదేశంలో హిందూ ధర్మం ఉండి కూడా వాళ్ళందరూ బాధపడుతుంటారు. ఏం చేస్తారు, ఆయన కూలగొడుతుంటే ఆయన అధికారంలో ఉన్నాడు, మరి కళ్ళు మూసుకొని చూడాల్సింది కదా. అందువల్ల మనకి పక్క వ్యక్తి బాధ కలగకుండా జీవించనేటటువంటి చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా ఏంటంటే రిజల్ట్స్ గురించి ఆలోచించబాకండి. సిద్ధాంత్ గారు ఏం చేస్తున్నారు, ఎలా జీవించాలని చెప్పి చెప్తున్నారు. పూర్వజన్మ ఏంటి, ఈ జన్మ ఏంటి, మనం పుట్టిన దేనికి, మోక్షం కోసం. ఆశ లేక మరణించిన మరుజన్మ ఉండదు, అది తెలుసుకొని ఎవరు కావాల్సింది వాళ్ళు ఈ వీడియోలను తీసుకోవచ్చు. ఆధ్యాత్మిక తత్వం కావాల్సిన వాళ్ళు ఆధ్యాత్మిక తీసుకుంటారు అన్నమాట. కనుక మనకి మంచి జరగాలంటే ఎట్లా అనేది మంచి జరగ నా వీడియోలో ఎంతమంది చూస్తారు, 1000 మంది 2000 మంది చూస్తారు మహా అయితే ఒక్కొక్క వీడియో. అందువల్ల ఇక్కడ ఏంటంటే జరగబోయేది చెప్తే జరిగితే అక్కడ జ్యోతిషాన్ని కూనీ చేస్తున్నారు. కాబట్టి చాలామంది మొన్న కూడా కేసీఆర్ గెలుస్తాడని చెప్పారు అనమాట. కనుక ఎవరెవరు గెలుస్తారు అనేటువంటిది కూడా మన ఇంట్లో మనకి ఏం జరిగేది తెలియదా, జ్యోతిషం తెలీదా మనకి. జ్యోతిషం 18 మంది ఋషీశ్వరులు మహానుభావులు లోక కళ్యాణం కొరకు ఈ శాస్త్రం చెప్తున్నాం, దీన్ని అనుసరించి లాభం పొందాడని చెప్పారు. లోక కళ్యాణం కొరకు జ్యోతిషం చెప్తున్నాడు, దాన్ని అనుసరించి లాభం పొందాలి. ఇక్కడ వెళ్తున్నారు జ్యోతిషుడికి, వెళ్ళేసరికి వివాహం చేయగానే వాళ్ళు డైవర్స్ అయిపోతున్నారు. జ్యోతిషం ఎట్ట నమ్మాలి? చాలామంది ఇక్కడ ఏం జరుగుతుందంటే పెద్ద మహావృక్షం ఉంది, అది ఎంత పెద్ద గాలి దుమారం వచ్చినా వాతావరణం వచ్చినా ఒక్కోసారి కొట్టుకెళ్ళిపోవచ్చు. చిన్న గడ్డి ఉంది, చిన్న గడ్డిది, అది పెద్ద తుఫాను ఉప్పెన వచ్చినా కూడా అది పడిపోదు. అందువల్ల ఒక్కొక్కసారి ఒకటి అలా తెలిసినటువంటి జ్యోతిషుడు కూడా సక్సెస్ అవ్వచ్చు. కానీ మనకు అతి ముఖ్యమైనటువంటిది ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు ఈ జ్యోతిషుడు, ఎవరి గురువులు, ఎంతమంది శాస్త్రం నేర్చుకున్నారు, జ్యోతిష గ్రంథాలు ఏమైనా రాశారా, ఎంత నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకొని అతనికి వాక్స్థానం, నాకేంటంటే వాక్స్థానాన్ని, అది సింహలగ్నం, 2వ ఇంట్లో శని పబ్లికేషన్ ప్లాంట్ శని ఉండి 8వ నుంచి గురువు చూస్తున్నాడు అనమాట. వాక్స్థాన పంచమాధిపతి అనమాట. అందువల్ల కొద్దిగా భగవంతుడు నాకేదో ఆ పూర్వజన్మ పుణ్యం వల్ల కొద్దిగా అది చెప్పేటటువంటి జరిగేటటువంటి ఒక వాతావరణం ఇచ్చాడు. అందువల్ల భగవంతుని నిర్ణయం ప్రకారంగా అన్నీ జరుగుతాయి. కనుక ఆ భగవంతుని నిర్ణయం ప్రకారంగా రిజల్ట్స్ అన్నీ చక్కగా రావాలని కోరుకుంటున్నాను. నా మనోభావాలు అనేది కొద్దిగా మీకు తెలియపరిచాను. అంతా రాబో కాలంలో అంతా సుభిక్షితంగా ఉండాలని ఈ యొక్క అన్ని రాష్ట్రాల్లో ఇవాళ ఏదో మనం ఇంకా కొన్ని విషయాల్లో మొత్తాన్ని ఏయనో కొన్ని విషయాలు నా దగ్గరికి పాపం ఒకళ్ళు ఎవరో క్రిస్టియన్ ఫ్యామిలీ వచ్చారు. ఫ్యామిలీ వచ్చి సార్ 2 చనిపోయారండి, లివర్ దెబ్బతిని చెప్పన్నారు. మరి ఏంటమ్మా ఎవరికి వేస్తారు అంటే మేము జగన్కే వేస్తామండి అన్నారు. అదేందమ్మా అంటే ఏమంటే మా మనిషి అండి, ఇక్కడ మా మతం కూడా అండి అని చెప్పన్నారు. కనుక ఎవరికి ఉండేటి వాళ్ళు ఉంటాయి. కనుక డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు జగన్కే ఓటేయచ్చు. కనుక ఎవరెవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఓటేయచ్చు అనమాట. నేనేంటంటే ఎన్నో కోణాల్లో అన్ని దృష్టిలో పెట్టుకొని వాతావరణాలు, ప్రపంచ దేశాల్లో మోడీ యొక్క ఆస్పెక్ట్స్ ఏంటి, ఆయన యొక్క వంశవృద్ధి ఎలా ఉంది ఏంటనేది, ఈ చంద్రబాబు నాయుడు ఏమేమి తప్పులు చేశాడు ఏమిటి ఆయన ఎందుకు నమ్మటం లేదు, ఇవాళ ఎందుకు నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది కాన్పట్ పరిస్థితుల్లో. ఇవాళ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఉన్నారు చాలామంది ఆయనకు వచ్చాడు కదా, ఏమంటే ఆయన రాజమండ్రిలో జైల్లోకి వెళ్ళాడు కదా, ఇద్దరు కౌగిలించుకొని ఉంటారు కదా, బయటకు వచ్చేసేసి ఆయన అనౌన్స్ చేశాడు కదా, ఆయన ఒక 70 సీట్లు 80 సీట్లు అడిగితే ఇస్తారు కదా అని చెప్పన్నారు.
ఆయన మేధావయ్య, 50 మంది ఆయనకు సలహాదారులు ఉన్నారు, ఎవరెవరికి ఎట్ట చేయాల్సింది తెలుసు. 50 సీట్లు ఇస్తారు, నువ్వేమైనా ఒక్కొక్కరికి ఖర్చు పెట్టేయడం నువ్వేమైనా పెట్టగలవా అన్నీ ఆలోచించుకుంటాడు. ఎందుకంటే ఎవరెవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. నాయకులకి ఉంటుంటాయి, నాయకుల్లో పిచ్చోళ్ళు ఉంటుంటారు, నిలబడేటువంటి వాళ్ళ మంచోళ్ళు పిచ్చోళ్ళు ఉంటుంటారు. మా పార్టీకి ఇద్దరు పందాలు కూడా కట్టుకో ఉంటారు. దయచేసి ఈ వీడియో చూసి ఎవరేం పందాలు కట్టుకోబాకండి. అర్థమైంది కదా. మంచి రాజు కావాలని మనం కోరుకుందాం, భవిష్యత్తు బాగుండాలని కోరుకుందాం, మనమే మన పిల్లలు రాబో తరాలన్నీ బాగుండాలని కోరుకుందాం. అంతా మంచిగా జరగాలి. మంగళం మహత్ శుభం భూయాత్.